నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ గోధుమ రవ్వ బొబ్బట్లు తయారీ విధానం చూద్దాం. గోధుమ రవ్వ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల గోధుమ పిండి గిన్నెలో వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పైనుండి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. మెత్తగా మృదువుగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకోవాలి. మంట సిమ్లో పెట్టి అడగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకుండా నెయ్యి అంతా రవ్వకు పట్టేటట్టు 2 నిమిషాలు వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు రవ్వ వేసి కలుపుకోవాలి. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత రవ్వ ఉడకదు కాబట్టి రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు షుగర్ వేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పులు షుగర్ వేసుకోవచ్చు. షుగర్ వద్దనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా పలసగా అవుతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. రవ్వ గట్టిగా అయిందనుకుంటే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి వాటర్లో చేతిని తడుపుకుంటూ రవ్వను మెత్తగా తయారు చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ప్లేట్ పైన లేదా పీట పైన కవర్ వేసి కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత గోధుమ పిండిని ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఈ విధంగా రవ్వ పూర్ణాన్ని పెట్టి కవర్ చేసుకోవాలి. తర్వాత చేతితో రవ్వ బొబ్బట్లు ఈ విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన
పేనం పెట్టుకోవాలి. పేనం బాగా వేడైన తర్వాత రవ్వ బొబ్బట్టు వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసైనా కాల్చుకోవచ్చు. రెండు వైపులా ఈ విధంగా బాగా కాల్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మరో బొబ్బట్టు వేసి కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రవ్వ బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ ఇదే విధంగా కాల్చి తీసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. పైనుండి ఈ విధంగా నెయ్యి వేసుకుని తింటే ఈ బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా తయారు చేసుకునే టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.